నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని డాక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. పునాది దశ వరకు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను కలిసి వారికి మొదటి విడత బిల్లు మంజూరైందా లేదా అని ఆరా తీశారు. ఇంకనూ నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులతో భేటీ అయి పనులు ఎందుకు ప్రారంభించలేదని కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ప్రభుత్వం సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మంజూరీలు తెలుపబడిన వారందరూ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు ఎందుకు వేసుకోవాలి? 6 నెలల కిందనే ఇచ్చినాం కదా, ఎందుకు రాలేదని 6 నెలల కింద ఇచ్చినాం కదా. మనం ఇనీషియల్ శాంక్షన్ 6 నెలలు అయింది. అప్పుడు ఎందుకు వీళ్ళు కవర్ ఎందుకు రాదు? గెలవన్లో ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 ఎక్కడ ఉన్నాయి అంటే కాదు, అయిపోయింది అంటే అప్లై చేసి కొందరు ఇండివిజువల్ వాళ్ళని కాల్ చేస్తున్నారు. ఏ లిస్టులో లేకపోతే అప్లై చేసుకొస్తారు కదా. ఈ 3 చెప్పండి, ఈ 3 ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు L1లో వస్తుంది. L2 నుండి మనం శాంక్షన్ తీసుకున్న తర్వాత L2లో వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే L1 వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ L2లో రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కూడా L2లో రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ తీసుకుని ప్రాసెస్ చేస్తున్నాను. ఎలిజిబుల్ ప్రాసెస్ లేకుండా ఇప్పుడు వీళ్ళు ఉన్నారా లేదా? సిచ్యువేషన్ చూస్తే వీళ్ళ వచ్చింది, వైఫ్ మీద వచ్చింది, నెంబర్ వేయించాను. మీకు వాళ్ళది లేదు అంటే ఫస్ట్ మీరు అప్లై చేయాలి. ఓన్లీ మీ లాగిన్లో, కమిషనర్ లాగిన్లో ముట్టడమే. 424 వచ్చేసాను లాస్ట్కి. అది లోపలికి సార్, ఇది నేనైతే చేయడము, ఆయనతో అప్లై చేయించడము, ఆయనకు శాంక్షన్ ఇవ్వడం, ఆయనతో కట్టియడం అనేది మన పని పెండింగ్. కానీ మనుషులు లేదని కార్పొరేషన్ అన్నట్టు ఫస్ట్ 1800 ఎన్ని రోజులని కడుపుతాం. ఓకే, నెక్స్ట్ కొంచెం డబ్బులు మీకు మెప్మా నుండి కొంచెం లోన్ ఇస్తారు, గ్రూప్లో లేరా? మొత్తం ఉన్నది గ్రూప్లో, కానీ 60+ ఉన్నదని చెప్పి ఆమె తీసుకోలేదు. వేరే అత్తమ్మని పెట్టినాం. శ్రీరామ రాజలక్ష్మి ఇవన్నీ పట్టాలి. ఇప్పుడు ఫైల్ నెంబర్ చెప్పండి. కామన్ మ్యాన్ చెప్పేది ఈ 2 acre 30 గుంటాస్ లోపలనే వీళ్ళందరూ వేసుకున్నారు. కొంచెం పట్టాలలో వీళ్ళు పంచాయతీ కాలనీ ఉన్నారు సార్ ముందర, దాంట్లో కూడా కవర్ వెళ్ళదు. కొంచెం వీళ్ళు మా గవర్నమెంట్ పంచాయతీరాజ్ కాలనీ వాళ్ళు అక్కడ అప్పుడు తీసుకున్నారు సార్ గవర్నమెంట్ పేమెంట్. సో హౌసింగ్ సొసైటీకి పంచాయతీ హౌసింగ్ సొసైటీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మన ఏదైనా సరే 230కి ఫ్లాగ్స్ పెట్టండి, సో దట్ అందరికీ తెలుస్తుంది. అది పక్కకు పెడదాము, ఇట్ ఈజ్ అ ప్రైవేట్ డిస్ట్రిక్ట్ మనకు సంబంధం. ఈ 230 లోపల ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు దగ్గర 130 మంది.
సర్వే మీరు చేసి 150 మెంబర్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టీమ్స్ ఉన్నాయి సార్. సర్వే ఎవరు టీంలో ఎవరు వేస్తారు మీ సైడ్ నుండి ఎవరు ఉంటారు అడిషనల్ ఏడియాస్ నుంచి ఒక నలుగురు డిఏ గారు ఒక్కొక్కరికి కష్టం వస్తారు. ఏడియాస్ నుంచి ఒక నలుగురు సర్వే నలుగురు సర్వేలు ఏం చేసుకుంటారు డిఏ గారు సర్వే ఒకటి డిఐను కానీ ఇదైతే ఫైన్ ఆఫీస్